ఊహించని ఉపద్రవం, సామాన్యుడు అంచనా వెయ్యలేని కష్టం. ఎక్కడో ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధం ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో నివసించే సామాన్యుల జీవితాలపై ఇంత తొందరగా ప్రభావం చూపిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆంధ్రప్రదేశ్లో వంట గ్యాస్ కోసం జనం అల్లాడుతున్నారు. తెల్లారి లేచింది మొదలు గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో సరిపోయినంత వంట గ్యాస్ నిల్వలు ఉన్నాయా? ఇప్పుడున్న నిల్వలు ఎన్ని రోజులకు సరిపోతాయి? యుద్ధం ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్ భారతదేశ వంటింట్లో పడింది. అన్ని రాష్ట్రాలు వంట గ్యాస్ కొరతతో అల్లాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనూ వంట గ్యాస్ కొరత ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఏపీ వ్యాప్తంగా ఏ గ్యాస్ ఏజెన్సీ ముందు చూసినా బారులు తీరిన వినియోగదారులే కనిపిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీల ముందు పడిగాపులు పడుతున్నారు. వంట గ్యాస్ లేకపోతే ఏ ఇల్లు గడవదు. ఆంధ్రప్రదేశ్లో 1,16,00,000 డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 10 లక్షల కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ సహా వివిధ కంపెనీల నుంచి గ్యాస్ సరఫరా అవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు దాదాపు 4,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ డిమాండ్ ఉంది. అయితే గ్యాస్ కంపెనీల వద్ద ప్రస్తుతం 21,505 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం మరో 4 రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే కంపెనీల వద్ద ఉన్నాయన్న నివేదికలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే గ్యాస్ బుక్ చేసిన వినియోగదారులకు ఎప్పుడు డెలివరీ చేస్తామో కూడా సరిగ్గా చెప్పలేని స్థితిలో గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ఏ కంపెనీ గ్యాస్ ఏజెన్సీ ముందు చూసినా వందలాది మంది వినియోగదారులు బారులు తీరుతూ కనిపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సర్వర్లు సరిగ్గా వర్క్ చేయకపోవడంతో వినియోగదారులు అసహనానికి గురవుతున్నారు. డబుల్ సిలిండర్లు ఉన్న వారంతా ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందోనని ముందుగానే బుక్ చేసుకుని స్టాక్ పెట్టుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఇక సింగిల్ సిలిండర్ ఉన్నవారి కష్టాలకు అంతే లేకుండా పోయింది. సిలిండర్ అయిపోవడంతో అన్ని పనులు మానుకుని గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత ముప్పు పొంచి ఉందని అధికారులు స్వయానా ముఖ్యమంత్రి ఎదుటే స్పష్టం చేశారంటే గ్యాస్ కష్టాలు ఏపీలో ఎంతలా ఉన్నాయో అర్థమవుతోంది. గృహ వినియోగదారుల గ్యాస్ కష్టాలు అలా ఉంటే కమర్షియల్ గ్యాస్ సరఫరాపై ఆంక్షలు విధించడంతో చిన్న చిన్న హోటల్స్ మూతపడ్డాయి. రోడ్డు పక్కన టిఫిన్ బండ్లు వెలవెలబోతున్నాయి. గ్యాస్ అందుబాటులో లేకపోవడం, బయట బ్లాక్ మార్కెట్ గ్యాస్ కొనలేక చిరు వ్యాపారులు స్వయం ఉపాధికి దూరమవుతున్నారు. ఇరాన్ అమెరికా వారు ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పలేం. ముందు ముందు ఎలాంటి కష్టాలుంటాయో అంచనా వేయలేం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని గ్యాస్ కొరత అరికట్టాలని హోటల్స్ యజమానులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు వంటి నగరాల్లో హోటల్స్ ముందు గ్యాస్ కొరత కారణంగా తాత్కాలికంగా మూసివేస్తున్నామంటూ బోర్డులు పెట్టేస్తున్నారు. చిన్న హోటల్స్ లో రోజుకు 2 నుంచి 3 గ్యాస్ సిలిండర్లు అవసరమైతే పెద్ద హోటల్స్ లో రోజుకు 4 నుండి 10 పైనే అవసరమవుతాయి. సిలిండర్స్ దొరక్కపోవడం, బ్లాక్ మార్కెట్లో ఒక్కో సిలిండర్ పై 3,000 పైనే అమ్ముతుండటంతో చేసేది లేక గ్యాస్ కొరత కారణంగా హోటల్స్ క్లోజ్ చేస్తున్నామంటూ బోర్డులు పెడుతున్నారు. కమర్షియల్ వంట గ్యాస్ కొరత హోటల్స్ పై పడితే ఇటు రోజుల తరబడి ఎదురు చూస్తే గానీ దొరకని డొమెస్టిక్ సిలిండర్లను చూస్తుంటే రానున్న రోజుల్లో పరిస్థితులు ఇంతకంటే దారుణంగా ఉంటాయంటున్నారు విశ్లేషకులు.